చూస్తున్నాం. విశాఖలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. లిటిల్ గార్డెన్ స్కూల్లో 6 ఏళ్ల ప్రణయ్ తేజ్ మృతి కలకలం రేపుతోంది. టీచర్ దెబ్బల కారణంగానే చిన్నారి మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. క్లాస్ రూమ్లోనే ప్రణయ్ తేజ్ కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పేరెంట్స్ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. చిన్నారి మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అసలు చిన్నారి మృతికి కారణమేంటి, టీచర్పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత, ఘటనకు దారితీసిన పరిస్థితులేంటి అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతితో విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, విశాఖలో టీచర్ కొట్టిన దెబ్బలకు 6 ఏళ్ల బాలుడు ప్రణయ్ తేజ్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? విశాఖపట్నం 1 టౌన్ సమీపంలో ఉన్నటువంటి ఎన్ఏడి కొత్త రోడ్లో నుండి లిటిల్ గార్డెన్ స్కూల్లో కొద్దిసేపటి క్రితం ప్రణయ్ తేజ్ అనేటువంటి 6 ఏళ్ల చిన్నారి బాలుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే టీచరు అత్యంత కిరాతకంగా, అతి దారుణంగా కొట్టడం వల్లే ఆ బాలుడు చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఉదయం స్కూల్ కి యథాతథంగా పేరెంట్స్ పిల్లవాడిని అక్కడ దింపి వెళ్ళిన తర్వాత టీచరు అనూహ్యంగా పిల్లాడి మీద కర్రతోటి దాడి చేసి కొట్టిన పరిస్థితి నెలకొంది. ఏదైతే లెసన్స్ ఏవైతే ఇచ్చామో, హోంవర్క్స్ ఏవైతే ఇచ్చామో అవి కంప్లీట్ చేయకపోవడంతోనే విచక్షణారహితంగా దాడి చేసినట్టుగా అయితే మాత్రం ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ఉంది. మిగిలిన పిల్లలు ఎవరైతే ఉన్నారో 5 years 6 years ఉన్న పిల్లలు వాళ్ళు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. టీచర్ కూడా గతంలో తమ మీద కూడా పలుమార్లు ఇలాగే కొట్టడం జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు వచ్చిరాని మాటలతో చెప్తున్న పరిస్థితి నెలకొంది. మనకి ఎదురైనప్పుడు కూడా ఇంత దారుణంగా చిన్నాలను శిక్షణారహితంగా, టీచర్ అంటే తల్లి తర్వాత తల్లిలాగా, మనం గురువే దైవంగా భావిస్తుంటాం. ఈ క్రమంలో ఒక టీచరు చిన్నారిని దగ్గరికి చేరతీసి ఓనామాలు చెప్పాల్సినటువంటి టీచరే ఇంత కిరాతకంగా ఆ పిల్లవాడిని కొట్టింది అంటే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి ఉంది. పేరెంట్స్ చాలా శోకతప్త ఉదయంతో ఉన్న పరిస్థితి ఉంది. చనిపోయేంత ఘోరంగా కొట్టడం అంటే మాత్రం ఒకసారి మనం గమనించవచ్చు. ఇంత కిరాతకంగా పుస్తక బాధ్యత అనేటప్పటికీ అసలు అంత కిరాతకంగా ఎలా ప్రవర్తించేటువంటి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పటికే మహిళా సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్కూల్ ఆందోళన సాగిస్తున్నారు. వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సి. ఇప్పటికే 1 టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంత కిరాతకంగా చేసినటువంటి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. తనకి ఏమీ తెలియదని చెప్పి ఒక పక్క టీచర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏమీ తెలియకుండానే స్కూల్లో తన క్లాస్ రూమ్ లో ఆ పిల్లవాడు హఠాత్తుగా ఎందుకు చనిపోతాడనే కోణంలో అయితే మాత్రం తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మౌనిక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.